దయచేసి నాతో పాటుగా దేవుని వాక్యాన్ని తెరవండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం. పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచారు. రెండవ అధ్యాయం, తిమోతికి రాసిన రెండవ పత్రికలోనే రెండవ అధ్యాయం 8వ వచనం. నా సువార్త ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. మూడవ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలుకడగా ఉండుము. 4వ అధ్యాయం మరొక వచనం చదువుదాం. 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ప్రభువు ఈ లేఖన భాగాలను మన వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే దీవించి అనుగ్రహించుగాక. మరొక విషయం చెప్పడం మర్చిపోయాను, జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ వారం తీయబడిన కానుకలు సహోదరులు లేరు కాబట్టి, దేవమని లేరు కాబట్టి మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరంలా, మీరు తెచ్చేయాల్సిన అవసరం కూడా లేదు. వచ్చే వారం మీరు మందిరానికి వచ్చినప్పుడు తీసుకురండి చాలు. మళ్ళీ చెప్తున్నాను, ఈ వారం ఇవ్వబడిన కానుకలు మీరేం తీసుకురాకండి, ఎవరు కూడా తేవద్దండి, ఎవరికి ఇవ్వద్దు. వచ్చే వారం నెక్స్ట్ వీక్కి మీరు వాటిని వచ్చేటప్పుడు తీసుకొని రావాలని ప్రభు పేరిట ప్రేమతో మనం చూస్తున్నాం. రైట్. తిమోతికి రాసిన రెండవ పత్రికలో 4 అధ్యాయాలలో 4 వచనాలు మనం చదువుకున్నాం. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు వ్రాసిన చివరి పత్రిక అని మనకు తెలుసు. 4 అధ్యాయాలలో 4 ముఖ్యమైన విషయాలు భక్తుడైన పౌలు చెప్పాడు. వాస్తవానికి మరణానికి 6 వారాల ముందు రాసిన లేఖ అని కొంతమంది పండితుల వ్యాఖ్యానం. జస్ట్ ఈ పత్రిక రాసిన 6 వారాల తర్వాత పౌలు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడని, నీరో చక్రవర్తి చేత శిరచ్ఛేదనం చేయబడతాడని కొన్ని బైబిల్ బయట ఆధారాలు ఉన్నాయి. కొంతమంది పండితుల వ్యాఖ్యానం కూడా. ఎందుకు రాశాడు ఈ పత్రిక అంటే, పౌలు ఈ పత్రిక రాయటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, తనతో ఎవరూ లేరు, అందరూ తనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తిమోతిని చివరిసారిగా చూడాలన్న అపేక్ష కనిపిస్తుంది. చెప్పాలంటే ఇది అఫెక్షనేట్ లెటర్, ఆప్యాయతతో అనురాగముతో రాసిన పత్రిక. త్వరగా రా తిమోతి, త్వరగా వచ్చే ప్రయత్నం చేయమని రాశాడు. రెండవది, ఈ పత్రిక రాయటానికి రెండవ కారణం ఏంటంటే, తిమోతిని ప్రోత్సహించటానికి ప్రేమతో రాశాడు, ప్రోత్సాహం కొరకై రాశాడు. తిమోతి సిగ్గుపడుతున్నాడు, తిమోతి భయపడతా ఉన్నాడు. భయపడుతున్నటువంటి తిమోతిని ప్రోత్సహించటానికి, పురికొల్పటానికి వ్రాసిన పత్రిక ఈ పత్రిక. మూడవది, ఇది హెచ్చరిక పత్రిక. 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రమాదకరమైన దినాలు ఉన్నాయి, నీ భక్తిని పాడు చేసుకోవద్దు తిమోతి, నీ భక్తిని కాపాడుకొని హెచ్చరిస్తూ రాసిన లేఖ. అందుకనే ఇది హెచ్చరిక ఉత్తరం కూడా. 3 కారణాలను బట్టి పౌలు ఈ లేఖ తిమోతికి రాసినట్టు మనం చూస్తాం. తాను వెళ్తూ మరొక వ్యక్తికి బాధ్యతను అప్పగిస్తూ ఈ పత్రిక రాశాడు.
నా తర్వాత నీవే శ్రమానుభవంలో స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవై ఉండు రాశాడు. అయితే ఈ ఉదయకాలం వేళ మనం చదువుకున్న 4 లేఖన భాగాల్లో మరణానికి సమీపంగా ఉన్నటువంటి పౌలు, చెప్పాలంటే డేస్, దినాలు లెక్క పెడుతున్నాడు. మరణానికి దినాలు లెక్క పెడుతున్నాడు. డెత్ కన్ఫామ్. మొదటి చెరకు ఈ చెరకు వ్యత్యాసం ఉంది, తెలుసు కదా. మొదటి చెర పౌలు తాను విడిపించబడతానన్న నిరీక్షణతో ఫిలిప్పీలకు రాశాడు. మొదటి చెరలో నేను మీ ముఖాలు చూస్తాను, మరలా మనం కలుసుకుంటామని. కానీ రెండవసారి చెరలో వేయబడ్డప్పుడు తాను బ్రతుకుతానన్న ఆలోచన కానీ తలంపు కానీ పౌలులో లేదు. నేను వెళ్ళిపోయే కాలం సమీపమై ఉంది అని 4వ అధ్యాయంలో రాశాడు. అంటే రెండవ చెర అతి ప్రమాదకరమైన చెర. మొదటి చెరలో పౌలుతో పాటు కొంతమంది సహకారులు ఉన్నారు. ఒనేసిఫోరు ఉన్నాడు, ఎపఫ్రోదీతు ఉన్నాడు, ఒనేసిము ఉన్నాడు. ఇట్లా కొంతమంది పౌలుకు సహకరించినటువంటి వారు ఉన్నారు మొదటి చెరలో. కానీ రెండవసారి చెరలో ఉన్నప్పుడు నాతో ఎవ్వరూ లేరంటాడు. ఒక్క లూకా మాత్రమే ఉన్నాడు, నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటాడు. మొదటి చెరలో తప్పించబడ్డాడు, తిరిగి సేవ ప్రారంభించాడు. రెండవసారి చెరలో వేయబడ్డప్పుడు పౌలు తప్పించబడలేదు, శిరచ్ఛేదనం చేయబడ్డాడు, హతసాక్షిగా మారిపోయాడు, మిగిలిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మరణానికి ముందు రాసిన ఈ లేఖలో తిమోతికి రాస్తూ 4 విషయాలు ప్రస్తావించాడు. చెప్పాలంటే 4 డైరెక్షన్స్ చూపించాడు, 4 దిక్కులా చూపించాడు తిమోతికి. మొదటిది ఏమన్నాడంటే 1వ అధ్యాయం 9-10 వచనాలలో తిమోతితో మాట్లాడుతూ తాను తిమోతిని కలుపుకొని ఒక్కసారి వెనక వైపు చూసుకుందాం తిమోతి, లుక్ బ్యాక్, వెనక్కు చూసుకో అని అన్నాడు. 2వ అధ్యాయంలో మరలా జ్ఞాపకం చేశాడు, తిమోతి మనము పైకి చూద్దాం అని అన్నాడు. 3వ అధ్యాయంలో మనము లోనికి చూద్దాం అని అన్నాడు. 4వ అధ్యాయంలో మనము ముందుకు చూద్దాం అని అన్నాడు. మొత్తం 4 డైరెక్షన్స్, 4 వైపులా తనతో పాటుగా తిమోతిని తిప్పాడు. 4 వైపులా తిమోతిని తిప్పటానికి, 4 వైపులా తిమోతికి చూపించటానికి ఈ 4 డైరెక్షన్స్లో తిమోతిని ఫోకస్ చేయమని చెప్పడానికి రీజన్స్ ఉన్నాయి. మొదటి అధ్యాయం ఏంటంటే అతిశయించే ప్రమాదం ఉంది, అందుకని ఒకసారి వెనుకకు చూద్దాం తిమోతి, ఒకసారి వెనుకకు చూద్దాం. మన పిలుపును మనం మర్చిపోయే ప్రమాదం ఉంది. మనం ఎక్కడ ప్రారంభమయ్యామో దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన బిగినింగ్ చూద్దాం. మనల్ని ఎవరు పిలిచారు, ఎక్కడికి పిలిచారు. నీ గతాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. మరణము దగ్గర ఉండి కూడా తన గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, తన పిలుపును జ్ఞాపకం చేసుకున్నాడు, తన రక్షణను జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి అధ్యాయం 9వ వచనంలో. 2వ అధ్యాయంలో శ్రమ ఉంది, పోరాటం ఉంది తిమోతి. అయితే ఈ శ్రమ పోరాటాల మధ్య మనము చూడాల్సింది చుట్టూ కాదు, పరలోకం వైపు చూద్దాం. ఇదిగో యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో అని 2వ అధ్యాయంలో రాశాడు. 3వ అధ్యాయంలో చుట్టూ చూడు తిమోతి, ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, అయితే నువ్వు చుట్టూ చూడొద్దు, లేఖనము లోనికి చూడమని చెప్పాడు 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో భవిష్యత్తు వైపు చూద్దాం తిమోతి. మనల్ని ఎవరు వెంబడించరు, ఎవరు మనతో పాటు ఉండరు. కానీ మనం చూడాల్సింది వీళ్ళ వైపు కాదు, ఆ భవిష్యత్తు వైపు. మనకు బహుమానం ఉంది, దాని వైపు చూద్దామని 4 విషయాలు తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు రాశాడు. ఈ 4 సంగతులు కొంత క్లుప్తంగానే, వివరంగా కాదు, క్లుప్తంగా మనం ఆలోచించేద్దాం. మొదటిది, మరణానికి సమీపంగా ఉన్నటువంటి పౌలు ఎందుకు వెనుక వైపు చూసుకోమని చెప్పాడు. ఈ ఉదయకాలం వేళ ఇంత దూరం ప్రయాణించిన మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు కూడా తెలియదు. ఈ ఉదయకాలం మనము కూడా ఒకసారి వెనుకకు తిరిగి చూసుకున్నాం. వెనుక వైపు, మన జీవితపు వెనుక వైపు తిరిగి చూసుకుందాం. ఏం చూడమని చెప్పాడు చూడండి. 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అని అన్నాడు. తన రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తనను ప్రభువు పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు? ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, 10 సంవత్సరాలు గడిచిన తర్వాత తన రక్షణ దినం
పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు. మాత్రమే కాదు, తిమోతి రక్షణ దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచెను. మన రక్షణను మరచిపోద్దు తిమోతి. ప్రభు మనల్ని రక్షించినటువంటి రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకుందామని గతానికి వెళ్ళి ఆ రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడ పౌలు అందులో ఆనందించడానికి ఇష్టపడ్డాడు. సోదరుడా, సోదరి, ఉదయకాలం ఒక ప్రశ్న మనందరితో: నిజంగా నీవు రక్షించబడిన దినం జ్ఞాపకము చేసుకుంటే ఆనందించేంత గొప్ప దినమేనా? నీ జీవితంలో జ్ఞాపకము చేసుకోవాల్సిన దినాలలో ఒకవేళ గత దినాలని జ్ఞాపకం చేసుకొని ఆనందించాలనుకుంటే, అలాంటి జ్ఞాపకం చేసుకొని ఆనందించే దినాలలో రక్షణ దినం కూడా ఒకటా? రక్షణ దినం కూడా ఉందా? మన వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటాం, ఆనందిస్తాం, రైట్? మన జన్మదినాలు జ్ఞాపకం చేసుకుంటాం, ఆనందిస్తాం. మన ఇంట్లో లేకపోతే మన జీవితాల్లో జరిగిన ఒక డే, అది ఉద్యోగం వచ్చిన దినం కానీ, నీ పిల్లలు పుట్టిన దినం కానీ, లేకపోతే నువ్వు ఇల్లు కట్టుకున్న దినం కానీ, లేకపోతే మరి ఏ దినం, నీకు ఇంకేదైనా దినాన్ని, ఒక దినాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ దినాన్ని బట్టి మరలా ఏళ్ల తరబడి ఆనందిస్తున్నాం. 80 ఏళ్ళు వచ్చినా ఆనందిస్తున్నాం, 90 ఏళ్ళు వచ్చినా మళ్ళీ నేను పుట్టిన దినం జ్ఞాపకం చేసుకోవటం, నేను ఆనందించటం. నా వివాహ దినం జ్ఞాపకం చేసుకోవటం, ఆనందించటం. సరే, నీ రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైనా ఆనందించావా? ప్రభువు నిన్ను రక్షించిన దినం గుర్తొచ్చినప్పుడు నీవు సంతోషించావా? ఒక మాట చూడండి, రక్షణ దినం ఎంత శ్రేష్టమైందో ఒక వచనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 20వ వచనం: ఆయన దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీకు మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఎందుకు ఆ మాట చెప్పాడు? చూడండి, ఆ మాట చెప్పడానికి కారణం ఏంటి అంటే, శిష్యులు పరిచర్య నుండి ప్రభు దగ్గరికి వచ్చారు. మొత్తం వీధుల్లో అంతా అన్ని చోట్ల పరిచర్య చేసి ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి ఒక మాట చెప్పారు: ప్రభువా, మాకు దయ్యాలు లోబడుతున్నాయి, మేము రోగులను స్వస్థపరచగలుగుతున్నాం, మేము అద్భుతాలు చేయగలుగుతున్నాం, మేము ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతున్నామని ఆ ప్రభువుతో తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. అప్పుడు ప్రభు అన్నమాట ఏంటంటే, మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అని ఆనందించటం కంటే ప్రభు అన్నాడు, దయ్యములు లోబడుతున్నామని సంతోషించండి, మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవని సంతోషించండి. అంటే మీరు రక్షించబడినందుకు సంతోషించండి. నా ద్వారా ఆత్మను రక్షించబడినందుకు కాదు, నా ఆత్మను రక్షించినందుకు నేను సంతోషించాలి. నా ద్వారా ఎంతమంది క్షేమం పొందుతున్నారన్న ఆనందం కంటే వ్యక్తిగతంగా నాకు అనుగ్రహించబడిన రక్షణ నాకు ఆనందం కావాలి. ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుందాం. ఏ స్థితిలో నుండి ప్రభు మనల్ని పిలిచాడు, ఎక్కడ నుండి ఆయన మనల్ని తీసుకొచ్చాడు, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని రక్షించాడు. నేడు మనము ఇక్కడ ఉన్నాము అంటే ఆ దినం మర్చిపోకూడదు. ఆ దినం పట్ల దేవునికి ఉన్న ఆలోచన చెప్పాడు. చూడండి, మళ్ళా చదువుదాం. 1వ అధ్యాయం 9వ వచనం: మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, తర్వాత కింద అన్నాడు, బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి అని అన్నాడు. నేడు మనమున్న ఈ స్థితికి కారణం 2 కారణాలు చెప్పాడు. ఒకటి, నీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం నిన్ను నేడు ఈ స్థితికి తీసుకొచ్చింది, అది మర్చిపోదు. నీ పట్ల దేవుని కృప, అన్మెరిటెడ్ ఫేవర్, యోగ్యుడవు కాకపోయినా కృప నిన్ను ఇక్కడికి చేర్చింది. ప్రస్తుత ఈ నీ స్థితికి కారణం నీ క్రియలు కాదు, నీ గతాన్ని మర్చిపోవద్దు. ఏ స్థితిలో నుండి పిలువబడ్డావో మర్చిపోవద్దు. ఏ పరిస్థితిలో నుండి ప్రభువు నిన్ను బయటికి లేపుకొని వచ్చాడో మర్చిపోవద్దు. ఆ దినాన్ని మర్చిపోవద్దు. ప్రభువు ఒక సంకల్పాన్ని నీ పట్ల రచించాడు. ఒక ప్లాన్ ఉంది, ఆ పర్టికులర్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ నీ పట్ల నెరవేర్చడానికి ఆయన నిన్ను పిలిచాడు. మాత్రమే కాదు, దీనంతటిలో కూడా ఆయన కృప కనిపిస్తుంది, గ్రేస్ కనిపిస్తుంది, ఆయన కృప కనిపిస్తుంది. కేవలం కృపను బట్టి నేను ఈ స్థలం వరకు తీసుకొచ్చాడు. వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు నీకు అర్థం కావాల్సింది నీవు కాదు. అన్నా, నేను నడిచిన దారి చూడన్నా, నేను ఎంత కష్టపడ్డానో చూడన్నా, నేను ఎంత చెమటోడ్చానో చూడన్నా,
నా ప్రయాస, నా తిప్పలు, నా కష్టం, లేకపోతే నా తల్లిదండ్రులు, ఇవన్నీ కొంతవరకు నిజాలు. కానీ మనకు అర్థం కావాల్సింది, నేడు నీవున్న ఈ స్థితికి కారణం దేవుని సంకల్పం, దేవుని కృప. మన క్రియలను బట్టి కాక, మన క్రియలను బట్టి కాక, దేవుని సంకల్పం, దేవుని కృప. ప్రస్తుతం నీవు నేను ఈ స్థితికి కారణం. ఇక్కడ నేను నిలబడి చెప్తున్నా, దానికి కారణం ఆయన సంకల్పం, ఆయన కృప. ఇది నా సంకల్పం కాదు, నా ప్రయత్నం కాదు, నా ప్రయాస కాదు. అందుకనే పౌలు, నేను చాలా ప్రయాసపడ్డాను, అయినా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అని అంటాడు. ప్రియులరా, ఈ ఉదయకాలం ఒకసారి వెనుకకు తిరిగి చూసుకున్నప్పుడు కాలర్ ఎగరేసే పరిస్థితి కాదు, ఆయన పాద సన్నిధికి వెళ్ళి దీనులమవ్వాల్సిన పరిస్థితి రావాలి. ప్రభువా, నా పట్ల ఇంత శ్రేష్టమైన సంకల్పాన్ని కలిగి ఉన్నావు, నా పట్ల ఇంత విశేషమైన కృపను చూపావు అని ఒకసారి వెనుకకు తిరిగి చూసుకుందాం. తప్పనిసరిగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయనను స్తుతిస్తాం, ఆయనను గణపరుస్తాం. డోంట్ ఫర్గెట్ నీ గతాన్ని, ప్రభువు నిన్ను పిలిచిన పిలుపును, నీ పట్ల దేవునికి ఉన్న సంకల్పాన్ని, నీ పట్ల ప్రభువు చూపిన కృపను ఎన్నడూ మర్చిపోవద్దు, ఎన్నటికి మర్చిపోవద్దు. ఓన్లీ గ్రేస్, కేవలము కృప, కేవలము కృప. ఇంతవరకు నీవు వచ్చావంటే కేవలము కృప. గతంలో ఆయన చూపిన కృప, ప్రస్తుతం ఆయన చూపుతున్న కృప. అదే 1వ అధ్యాయం 9-10 వచనాల్లో చెప్పాడు. మరణ దినాలలో కూడా పౌలు తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కృప, ఆయన సంకల్పం నన్ను ఇంతవరకు తెచ్చింది అని తన పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి ఆయన ఆనందించాడు. ఎన్నడూ మర్చిపోద్దండి, మన రక్షణ దినం, మన పట్ల దేవుని సంకల్పం నెరవేరిన దినం, మన పట్ల తన కృపను చూపించిన ఆ శ్రేష్టమైన దినాన్ని ఎన్నడూ మర్చిపోద్దండి. అది మొదటిది. రెండవది చూడండి, 2వ అధ్యాయంలో తిమోతితో మరొక మాట చెప్పాడు. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు ఉన్నాయి, కానీ మనం చదవాల్సింది 9వ వచనం చదువుదాం, లేకపోతే 8వ వచనం చదువుదాం. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునుము అని అన్నాడు. ఎందుకు యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోమన్నాడు? పైకి చూడు తిమోతి, పైకి చూడు అని అన్నాడు. నీవు జ్ఞాపకం చేసుకో, నాకు కూడా జ్ఞాపకం వస్తున్నాడు. ఎందుకని చెప్పాడు? 2వ అధ్యాయంలో రాశాడు. దానికి కారణం ఉంది. చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా అన్నాడు శ్రమను అనుభవించుము అని అన్నాడు. నీవు శ్రమ అనుభవించాలి. 2, 4వ వచనములో పోరాడుము అని అన్నాడు. 3, 6వ వచనములో పాటుపడుము, ప్రయాసపడుము అని అన్నాడు. 3 విషయాలు చెప్పాడు. తిమోతి, మన జీవిత కాలంలో శ్రమ, పోరాటం, ప్రయాస ఉంది. జీవితం అంటే శ్రమ, పోరాటం, ప్రయాస. శ్రమ, పోరాటం, ప్రయాసల మధ్య నీవు చూడాల్సింది వీటి కొరకు. శ్రమ పెట్టబడుతున్నావా? పోరాటం చాలా కష్టంగా ఉందా? ప్రయాస అనిపిస్తుందా? లైఫ్ చాలా టఫ్ అనిపిస్తుందా? ఎక్కడ చూడొద్దు, మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. హీ ఈజ్ ద కాంక్వరర్. ఆయన గెలిచినవాడు. ఆయన మృతినే జయించి గెలిచినవాడు. శ్రమను జయించలేవా? ఆయన మృతిని జయించి తిరిగి లేచినవాడు. పోరాటాన్ని జయించలేవా? ఆయన మరణమును జయించి తిరిగి లేచినవాడు. ప్రయాసను దాటి రాలేవా? జీవితం అంతా శ్రమ అనిపించిందా? శ్రమల చేత కొట్టుమిట్టాడుతున్నారా? శ్రమల చేత తాకబడుతున్నారా? కొట్టబడుతున్నారా? బ్రతుకు పోరాటం కష్టంగా అనిపిస్తుందా? జీవితం
ప్రయాసతో కూడింది అనిపిస్తుందా? అయితే యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. ఎక్కడికి చూడొద్దు, పైన చూడు, అప్పుడు నువ్వు విసిగిపోవంటాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3. తిరిగి ఇదే కాంటెక్స్ట్, ఇదే విషయాలు చెప్పాడు. శ్రమ, పోరాటం, ప్రయాస గురించి మళ్ళీ మాట్లాడాడు. 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన గెలిచిన వాడంటూ ఏమన్నాడు? మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరలా 3 విషయాలు చెప్పాడు. శ్రమ ఉంది, పోరాటం ఉంది, ప్రయాసం ఉంది. ఈ శ్రమ, పోరాట, ప్రయాసాల మధ్య ఒక ప్రమాదం ఉంది. ఏంటా ప్రమాదం అంటే విసిగిపోయే ప్రమాదం ఉంది, అలసిపోయే ప్రమాదం. చాలా మంది విసిగిపోయారు కూడా. శ్రమ, పోరాట, ప్రయాసాల మధ్య విసుగుదల వచ్చేసింది. అలసిపోయే ప్రమాదం ఉంది. ఇంకా వల్ల కాదు, నా చేత కాదు, నేను భరించలేను, నేను ఓర్చుకోలేను అని అలసిపోయే ప్రమాదం కూడా ఉంది. విసుగు, అలసట, శ్రమ, పోరాటం, ప్రయాసాల మధ్య తప్పనిసరిగా చోటు చేసుకుంటుంది. అయితే మనం విసుగకూడదు అంటే, మనము శ్రమను ఎదుర్కోవటంలో అలసిపోకూడదు అంటే, పోరాటంలో మనం అలసిపోకూడదు అంటే, మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనను తలంచుకునుడి అని అన్నాడు. మనము ఆయనను చూచే కొలది బలము తెచ్చుకుంటాం. ఆయనను చూచే కొలది, ఆయన గెలిచాడు, ఆయన అడుగుజాడల్లో మనల్ని మాదిరి ఉంచిపోయాడు. ఆయన తన అడుగుజాడల్లో మనం నడవగలిగితే చాలు. ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన పోరాటాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన పడిన ప్రయాసను జ్ఞాపకం చేసుకుందాం. జస్ట్ 3.5 years, 3.5 ఏండ్ల ఆయన శ్రమను జ్ఞాపకం తెచ్చుకుందాం. 3.5 ఏండ్ల ఆయన పోరాటం, ఆ తర్వాత 33.5 సంవత్సరాలు ఏంటి, కానీ మనకు కనిపించేది 3.5 years కదా. ఆ 3.5 సంవత్సరాలు ఆయన పోరాటం, 3.5 సంవత్సరాలు ఆయన ప్రయాస మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఇంకెవరిని చూసినా కృంగిపోతాం, ఎవరిని చూసినా డీలా పడిపోతాం, ఎవరిని చూసినా డస్సీ పడతాం, ఎవరిని చూసినా అలసిపోతాం. నువ్వు ఎవరి వైపు చూడొద్దు. నీకు బాధ ఎక్కువైందా? స్ట్రగుల్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నావా? లైఫ్ టఫ్గా అనిపిస్తుందా? ప్రభు వైపు చూద్దాం. ఇదిగో విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా ఆయన వైపు చూద్దాం అని అన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అదే కదా. శ్రమానుభవం గుండా వెళ్ళినటువంటి వ్యక్తులందరినీ గురించి రాశాడు. అబ్రహాం లైఫ్ ఏం ఈజీ కాదు, నోవహు లైఫ్ ఈజీ కాదు, మోషే జీవితం అంత సులభంగా లేదు. వీళ్ళందరూ శ్రమ, పోరాటం, ప్రయాసల మధ్య వెళ్ళిన వారే. గెలవగలిగారు కదా. ఎలా గెలవగలిగారు? వాళ్ళు అదృశ్యమైన వాటిని చూశారు, వారు పరలోకం వైపు చూశారు. పిల్లలు అటు ఇటు చూడొద్దు. నిరాశ కలిగిన ప్రతిసారి, కృంగిపోయిన ప్రతిసారి, నీరసెలిన ప్రతిసారి పైకి చూద్దాం, పరలోకం వైపు చూడడం నేర్చుకుందాం. ఇంకెక్కడ చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు, కేవలం పరలోకం వైపు చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు చూద్దాం. ఆయన ముఖ ప్రకాశతలో ఆయన ముఖమును మనము చూచే కొలది, ఆయనను మనము గమనించే కొలది తిరిగి ధైర్యం తెచ్చుకుంటాం, తిరిగి బలపరచబడతాం, తిరిగి ముందుకు కొనసాగుతాం. అందుకనే తిమోతితో చెప్పాడు, తిమోతి మనము పైకి చూద్దాం. శ్రమ ఉంది. నీరో పౌలు శిరస్సును వధించబోతున్నాడు, నరకబోతున్నాడు. తీవ్రమైనటువంటి శ్రమానుభవం మధ్య ఉన్నాడు. కానీ అక్కడ కూడా పౌలు ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం, మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుందాం, మన ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ప్రాణాపాయ పరిస్థితుల మధ్య కూడా, కొన్ని రోజులలో తన ప్రాణం పోతుందని తెలిసి కూడా ఆ తీవ్రమైన శ్రమలో యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులరా, పరలోకం వైపు చూద్దాం. శ్రమానుభవాల మధ్య, కష్టాల మధ్య, కన్నీళ్ల మధ్య. మళ్ళీ చెప్తున్నాను, శ్రమ ఉంది, పోరాటం ఉంది, ప్రయాసం ఉంది, కానీ ప్రభువును చూద్దాం అని అన్నాడు. తప్పనిసరిగా మనం గెలుస్తాం. ఆయన గెలిచాడు,
మనం గెలుస్తాం. అదే రాశాడు కింద చూడండి, 2వ అధ్యాయంలో అదే మాటల తర్వాత కొనసాగించాడు. 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట నమ్మదగినది, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము అని అన్నాడు. ఆయనతో పాటు శ్రమ పడుతున్నాం, మనం బ్రతుకుతాం. ఆయనతో పాటు మనం సహించగలిగితే, నేడు సహనం, శ్రమను సహించగలిగితే, పోరాటాన్ని సహించగలిగితే, ప్రయాసను సహించగలిగితే తప్పనిసరిగా రేపటి దినాన మనం ఏలుబడి చేస్తాం అని చెప్పాడు. మనం ఏలుదు. ప్రతి శిలువ అనుభవం వెనకాల సింహాసనం ఉంటుంది, మహిమ ఉంటుంది. ఇది మర్చిపోదు. నేటి శ్రమ, నేటి ప్రయాస, నేటి పోరాటం రేపటి మహిమకు కారణమవుతుంది. తప్పనిసరిగా మహిమపరచబడతాం. భూమి మీద మహిమ పొందుతాం. భూమి విడిచిన తర్వాత పరలోకంలో కూడా మనకు మహిమ ఉంది, మర్చిపోతాం. సో పరలోకం వైపు చూపించాడు తిమోతిని. 3వది చూడండి, 3వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో నీవు లేఖనముల వైపు చూడమని చెప్పాడు. ఎందుకు లేఖనముల వైపు తిప్పాడు తిమోతి మనస్సును అంటే దానికి కారణం ఉంది. 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. కాలాలు బాగలేవంటే అర్థం ఏంటి చెప్పండి? అంత్య దినాలలో అపాయకరమైన కాలాలంటే, కాలాలు బాగలేదంటే మనుషులు బాగుండరు అని అర్థం. మనుషులు బాగుండరు అని అర్థం. ఇవి అంత్య దినాలు, మనుషులు బాగుండరు అని అర్థం. ఎట్లాంటి మనుషులు? కింద రాశాడు. ఫస్ట్ ఏంటో తెలుసా? ఫస్ట్ క్యారెక్టర్ ఏంటో తెలుసా? స్వార్థ ప్రియులు అని ప్రారంభించాడు. అంత్య దినాలలో కనిపించే ముఖ్యమైన లక్షణం మనుషులు ఏంటంటే స్వార్థం. ఇంక ఇది అన్నిటికీ మూలం కదా, సెల్ఫిష్ నేచర్. నేను, నాది, నాకు, స్వార్థం. తర్వాత రాశాడు, ఇంక వాటిని వివరించడానికి వీలు కాదు కానీ, కృతజ్ఞత లేనితనం అని అన్నాడు. అనురాగము లేకపోవటం, అనురాగ రాహిత్యం 5వ వచనంలో. భక్తి లేకపోవటం, గర్వం, నానా విధమైన దురాశల చేత ఈడ్వబడడం. ఒక మాట చెప్తే, నీ చుట్టూ చూసినప్పుడు నీకు ఏమీ బాగా అనిపించదు, మొత్తం చెడిపోయే పరిస్థితులు. లోకం బాగా అనిపించదు, మనుషులు బాగా అనిపించరు. మొత్తం చెడిపోయినటువంటి పరిస్థితుల మధ్య, మనుషుల మధ్య మనం కరెక్ట్ అని కాదు దాని ఉద్దేశం. మనము ప్రస్తుతం ఉన్నటువంటి కాలం చెడిపోయిన మనుషుల మధ్య బ్రతుకుతున్నాం, స్వార్థ ప్రియులైన వ్యక్తుల మధ్య బ్రతుకుతున్నాం, గర్వాంధుల మధ్య బ్రతుకుతున్నాం, భక్తి లేని వారి మధ్య బ్రతుకుతున్నాం, కృతజ్ఞత లేని వారి మధ్య బ్రతుకుతున్నాం, అనురాగం, ప్రేమ లేని వారి మధ్య బ్రతుకుతున్నాం. నువ్వు మనుషులు చూసి ఎందుకు మనుషులు ఇట్లా, నువ్వేం ఆశ్చర్యపడద్దు. ప్రభు ఎప్పుడో చెప్పాడు, తిమోతి కాలంలోనే ఇట్లాంటి మనుషులు ఉన్నారు, మన కాలంలో ఉండరంటారా? చెప్పండి, ఎవరు పర్ఫెక్ట్ చెప్పండి? మనుషులు చూసిన ప్రతిసారి మనుషులను ద్వేషించటం ఇప్పుడు దీనికి పరిష్కారం కాదు. ఇవి అంత్య దినాలు, ఇవి అపాయకరమైన కాలాలు. మనుషులు ఇలానే ఉంటారు, మనుషులు ఇలానే ఉంటారు. అయ్యో ఏమన్నా ఇంత దారుణం, ఇట్లాంటి కాలం, ఇట్లాంటి మనుషులు ఉన్నారు, ఇట్లాంటి పిల్లలు ఉన్నారు, ఇట్లాంటి తల్లిదండ్రులు ఉన్నారు, ఇట్లాంటి కొడుకులు ఉన్నారు, ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు, ఏమి ఇట్లా మారిపోయాం అని అనుకుంటాం మనం. కాదు, ప్రభువు ఎప్పుడో చెప్పాడు, లేఖనాలు ఎప్పుడో చెప్పాయి, మన చుట్టూ ఉండే మనుషులు ఇలాంటి వారే. ఇలాంటి వారి మధ్య మనం బ్రతుకుతున్నాం. అయితే వారి వైపు చూస్తే ప్రమాదం ఉంది తిమోతి. డోంట్ లుక్ ఎట్ దెమ్, అటువైపు చూడద్దు. ఈ అపాయకరమైన కాలాలలో, అపాయకరమైన పరిస్థితుల మధ్య, అపాయకరమైన వ్యక్తిత్వాల వైపు చూడొద్దు. మరి ఏం చేయాలి? మన భక్తిని కాపాడుకోవాలంటే ఏం చెప్పాడు చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతున్నాను. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. వాళ్ళందరూ చెడిపోతూ ఉంటారు. నీవు చెడిపోకుండా ఉండాలి అంటే 14వ వచనం, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. నీవు నేర్చుకొని రూఢి అని ఎవరు తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అని అన్నాడు. తిమోతితో
పౌలు చెప్పిన మాట. నీవు నేర్చుకున్నవి తెలుసుకొని వాటిలో నిలకడగా ఉంది. లుక్ ఇన్, బైబిల్లోనికి చూడు, గ్రంథములోనికి చూడు, మనుషుల వైపు చూడొద్దు. మనుషుల వైపు చూస్తే భక్తిని నేర్చుకోలేవు, పడిపోతాం, చెడిపోతాం, ఇంకా పతనం అయిపోతాం. లోకాన్ని చూచే కొలది పతనానికి చేరుకుంటాం. మొన్న కూడా నేను చెప్పాను 73వ కీర్తనలో ఆసాపు భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు అంటాడు 2వ వచనంలో. 73వ కీర్తన 2వ చరణంలో భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు అన్నాడు. ఎప్పుడైతే భక్తిహీనుల వైపు చూశాడో ఇతను భక్తిహీనత వైపు వెళ్ళిపోయాడు. అంతే జరిగేది. వ్యక్తులను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాము అంటే లోకస్తుల వైపు, లోకం వైపు, లోకస్తులని కాదులేండి, అసలు మనుష్యుల వైపు ఎంత ఎక్కువగా చూస్తే మన ప్రమాణాలు అంతగా దిగజారిపోయే ప్రమాదం. ఎందుకు అంటే ఇవి అంత్య దినాలు, ఇవి అపాయకరమైన కాలాలు. మనుషులు ఇలానే ఉంటారు. మీరు కావాల్సిన లిస్ట్ ఉంది, చదువుకోండి. క్రూరులు, సజ్జన ద్వేషులు అంటే మంచి వారిని ద్వేషిస్తారు, చెడవారినే ప్రేమిస్తారు. అనురాగరహితులు, గర్వాంధులు, సుఖాన్ని ప్రేమించేవాళ్ళు, కృతజ్ఞత లేనివారు, భక్తి లేనివారు, చెడిపోయేవారు, చెరిపేవారు అంటాడు. కింద ఎన్ఏఎంరని వారు చెరుపుతున్నారు అంటాడు. వీరు కాదు, వారు ఇతరులను కూడా చెరుపుతారు అంటాడు. ఇలాంటి వ్యక్తుల మధ్య నీవు చెడిపోకూడదు అంటే, నీవు వారిలో ఒకడిగా ఉండకూడదు అంటే లేఖనములలోనికి చూడు తిమోతి. ఏ లేఖనాలు అవి? 3 లక్షణాలు చెప్పాడు లేఖనానికి. వాక్యానికి ఉండే 3 లక్షణాలు చెప్పాడు అక్కడే. 1 3వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో 3 లక్షణాలు చెప్పాడు. 1 రక్షణార్థమైన జ్ఞానము కలిగించే లేఖనాలు. నీవు ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తాయి. ఇవి జ్ఞానము కలిగించే లేఖనం. 2వది శక్తి కలిగినటువంటి లేఖనం అని అన్నాడు. ఇవి శక్తి కలిగిన లేఖనం, ఇందులో ప్రభావం ఉంది, ఇందులో శక్తి ఉంది. 3వది ఇది పరిశుద్ధ లేఖనం అని అన్నాడు. నీ భక్తిని కాపాడుతుంది అని చెప్పాడు. ఈ పరిస్థితుల మధ్య, ఇలాంటి వ్యక్తుల మధ్య మనం చూడాల్సింది లేఖనము వైపే. ఇవి మాత్రమే మనల్ని కాపాడుతాయి, ఇవి మాత్రమే మనల్ని భద్రపరుస్తాయి, ఇవి మాత్రమే మనల్ని సంరక్షిస్తాయి, ఇవి మాత్రమే మన ప్రాణాన్ని తెప్పరిల్లా చేస్తాయి. ఒక మాట అంటాడు మీకా గ్రంథంలో, చూడండి దేవుని వాక్యం గురించి. మీకా గ్రంథం 2వ అధ్యాయం, మీకా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 2:7 యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత జరిగిన అంటూ తర్వాత ఏమన్నాడు చూడండి. యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా. నువ్వు అప్రైట్ పర్సన్ అయితే, నువ్వు రైషియస్ అయితే, యథార్థంగా ప్రవర్తించేవానికి ఆయన మాటలు క్షేమ సాధనాలు. ఈ పరిస్థితుల మధ్య ఏది క్షేమ సాధనం? లేఖనమే. లేఖనం క్షేమ సాధనం. లేఖనం క్షేమ సాధనం. 119వ కీర్తన 10వ చరణం మనకు తెలుసు కదా. నీ ఎదుట పాపము చేయకుండానట్లు వాక్యమును ఎక్కడ పెట్టుకున్నాను అన్నాడు? నా హృదయంలో ఉంచుకున్నాను. పరిశుద్ధతను కాపాడేది లేఖనాలే. ఇవి పరిశుద్ధ సాధనాలు, ఇవి క్షేమ సాధనాలు, ఇవి పరిశుద్ధ సాధనాలు. 119వ కీర్తనంతో ఒక మాట కనిపిస్తుంది, నీవు బ్రతుకుదువు, నీవు బ్రతుకుదువు. ఇవి జీవ సాధనం. లేఖనం నీ జీవ సాధనం, నీవు జీవించటానికి సాధనం. ఈ పరిస్థితుల మధ్య నీవు క్షేమంగా ఉండటానికి సాధనం. ఈ పరిస్థితుల మధ్య నీవు పరిశుద్ధంగా ఉండటానికి ఇవి సాధనాలు. అంతే. మరలా చెప్తున్నాను, ఎందుకు లేఖనముల లోనికి చూడమన్నాడంటే ఈ లేఖనాలు నీకు క్షేమ సాధనాలు. నీ క్షేమానికి, నీ భద్రతకు ఇవే కారణమవుతాయి. నమ్మండి, నీవు వాక్య ప్రకారము జీవించు. వాక్యం నిన్ను కాపాడుతుంది, వాక్యం నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది, వాక్యం నిన్ను భద్రపరుస్తుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో అదే అంటాడు, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు, ధర్మశాస్త్రం ప్రకారం జీవించు, నువ్వు తప్పిపోవు, నువ్వు తొట్టిల్లవు, నువ్వు ప్రమాదంలో నుండి పడే ప్రమాదం ఉండదు నీకు అన్నాడు. వాక్యాన్ని గనుక మనము అనుసరించగలిగితే, వాక్యము లోనికి చూడగలిగితే, వాక్యాన్ని ఆచరించగలిగితే, వాక్యాన్ని అన్వయించుకోగలిగితే ఇవి మనకు క్షేమ సాధనాలు. ప్లీజ్ రిమెంబర్, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, వాక్యం
ఈ దినాలలో మన క్షేమ సాధనాలు. 2, వాక్యం మన పరిశుద్ధ జీవిత సాధనాలు. ఈ వాక్యం మన పరిశుద్ధకు కారణం. 119వ కీర్తన. నేను టైం లేదని ఫాస్ట్గా వెళ్తున్నాను. నీ పరిశుద్ధ జీవితానికి ఈ లేఖనం కారణం. 3వది, వాక్యం నీ జీవ సాధనం. 119వ కీర్తనలో నన్ను బ్రతికించుము, నన్ను బ్రతికించుము, నన్ను బ్రతికించుము, నన్ను బ్రతికించుము. లెక్క పెట్టండి, లెక్కలేని పర్యాయాలు ఉన్నాయి. వాక్యం నీ జీవ సాధనం. నీవు జీవించటానికి సాధనంగా లేఖనం ఉపయోగపడుతుంది. ఎక్కడ చూడొద్దు, వీలైనంత ఎక్కువగా లేఖనములోనికి చూడు, వాక్యములోనికి చూడు, పరిశీలించు, ధ్యానించు, చదువు. ఎంత ఎక్కువగా ఈ దినాల్లో లేఖనంలోనికి చూస్తావో అంత సురక్షితంగా నీవు ఉంటావు, అంత భక్తిని నువ్వు కలిగి ఉంటావు. జీవించటానికి నీకు ఇంత జ్ఞానాన్ని లేఖనం దయచేస్తుంది. తిమోతి, చుట్టూ చూడొద్దు, వాక్యంలోనికి చూడు. ఈ దినాలలో వాక్యంలోనికి చూడు అన్నాడు. 3వది, చివరిది, ఆ మాట చదివి నేను జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అన్నాడు. తిమోతితో కలిపి చెప్పాడు, ముందుకు చూద్దాం. ఇక మీదట, ఇంతవరకు వేరు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అన్నాడు. ఏ పరిస్థితుల మధ్య చెప్పాడు? పైన ఏం చెప్పాడు, కింద ఏం చెప్పాడు చెప్తే మనకు అర్థమైపోతుంది. పైన ఏం చెప్పాడు చూడండి, పై వచనాల్లో ఏం చెప్పాడు? 4వ అధ్యాయం 3వ వచనం. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని కల్పనాగతముల వైపు తిరుగు కాలం వచ్చును అని అన్నాడు. తిమోతి, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్న నిన్ను నన్ను ఈ ప్రజలు వెంబడించరు. వీళ్ళకేం కావాలి? కల్పనా కథలు కావాలి. వీళ్ళకు దురద చెవులు ఉన్నాయి. వాక్య సత్యాల్ని వీరు ప్రేమించరు. నువ్వు అప్రైట్గా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా లేఖనాన్ని ప్రకటిస్తే నిన్నెవ్వరూ నెత్తి మీద పెట్టుకోరు. బదులుగా నీకు విమర్శలు, నిరాకరణలు, దూషణలే, ఇవి తప్ప ఇంకేమీ ఉండవు. అదే చెప్పాడు 4వ అధ్యాయం. ఇది ఈ కాలం. నీ వెంట ఎవరు రారు, నిన్ను ఎవరూ మెచ్చుకోరు. మెచ్చుకున్నా ఎదురుగా మెచ్చుకుంటారు, వెనక్కి తిడతారు. అది ఇలాంటి కాలం. నీ ప్రకటనను బట్టి, నీ బోధను బట్టి, నీ పరిచర్యను బట్టి నీ ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రకటిస్తే నిన్ను ప్రజలందరూ ద్వేషిస్తారు. తిమోతి, ఎక్కువ ద్వేషిస్తారు. నీ వెంట ఎవరు రారు అని అన్నాడు. 9వ వచనం ఏం చెప్పాడు చూడండి. 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. క్రెస్కే గలతీయకు తీతు దల్మతీయకు వెళ్ళిరి. 17వ వచనంలో ఏమన్నాడు? లేకపోతే 16వ వచనం చూడండి. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి. నోబడి, నాతో ఎవరు లేరు. నిన్ను ఎవరు వెంబడించరు, నీతో ఎవరు ఉండరు. అయినా మధ్యలో ఒక మాట రాశాడు. 5వ వచనం చూడండి. శ్రమపడుము, సువార్తికుని పని చేయము, వాక్యమును ప్రకటింపుము అని రాశాడు. వాక్యమును ప్రకటించుము. 2వ వచనం. నీ వెంట ఎవరు రారు, ప్రయాసపడు, వాక్యాన్ని ప్రకటించు, శ్రమపడు, సువార్త పని చేయి. నీ మిషన్, నీ విజన్ ఆపొద్దు. నీ వెంట ఎవరు రారు, నీకెవరూ చేకొట్టరు, అలానే నీతో ఎవరు నిలవరు. అవసరం వస్తే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. మరి ఎలా? నువ్వు చూడాల్సింది ఇటువైపు కాదు, భవిష్యత్తును చూడు. మన కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆయన బహుమానం ఇస్తాడు. ప్రజల ప్రశంస కాదు, ప్రజల మెప్పుకోలు కాదు. అనుకుంటున్నాం చాలాసార్లు, వర్తమానాన్ని మెచ్చుకోకపోతే బాధపడతారు. అస్సలు బాధపడే సమస్య లేదు. నువ్వు వర్తమానాన్ని విమర్శిస్తే నొచ్చుకొని గిలగిల కొట్టుకుంటున్నాం అనుకుంటున్నావా? నీ విమర్శలు ఎవడు పట్టించుకోడు. ఇక్కడ భూమి మీద ఏ ప్రశంసలు ఉండవు. భూమి మీద మీ ద్వారా వచ్చే బహుమానాలు కాదు మాకు. రేపటి దినాన క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతాం. నిలబడ్డప్పుడు ఎవరు ప్రశంసించబడతారో, ఎవరు విమర్శించబడతారో ఆ రోజు చూద్దాం. ఆ రోజు అర్థమవుతుంది. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడు నిలబడతాడా? కల్పనా కథలు, దుర్బోధలు చేసేవాడు నిలబడతాడా? రేపటి దినాన్ని నీకు అర్థమవుతుంది. ఈరోజు అర్థం కాదు. యథార్థంగా బ్రతుకుతున్నారా? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నామా? నమ్మకంగా జీవిస్తున్నామా? అస్సలు భయపడకండి. రేపటి దినం మనకు నీతి కిరీటం ఉంది.
ఆ నీతి గల న్యాయాధిపతి. ఈరోజు నీవు తీర్చే న్యాయం కాదు, నీవు మాట్లాడే మాట కాదు, నీ సాక్ష్యం కాదు, నీ సన్మానం కాదు, నీవిచ్చే ప్రశంస కాదు. నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకును తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ ఇస్తాడు. ఆ దినాన బహుమానాలు ఉన్నాయి, చూద్దాం. రేపటి దినాన ప్రభు ఎదుట నిలబడతాం, ఆ రోజు చూద్దాం. మన పనికి పరిచర్యకు ఎవరు బహుమానం ఇస్తారో ఆ రోజు మనకు అర్థమవుతుంది. ఇక్కడ వైపు చూడొద్దు. ఈ ప్రజలు నిన్ను ప్రశంసించాలని చూడొద్దు, ప్రజలు నిన్ను వెంబడించాలని చూడొద్దు, ప్రభు నీతో ఉండాలని చూడొద్దు, ప్రజలు నిన్ను మెచ్చుకోవాలని చూడొద్దు. పరలోకం వైపు చూడు, బహుమానాల వైపు చూడు, భవిష్యత్తు వైపు చూడు. శ్రేష్టమైన మహిమ ఉంది. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు నీకు బహుమానాన్ని ఇస్తాడు. తిమోతి, పరలోకం వైపు చూద్దాం, బహుమానాల వైపు చూద్దాం. ఈ ప్రశంసలు విమర్శలు వీటిని కాదు నువ్వు పట్టించుకోవాల్సింది. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ ఆ శ్రేష్టమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ముందుకు చూద్దాం, భవిష్యత్తు వైపు చూడు. అక్కడ మహిమ ఉంది, ఇక్కడ లేదు మహిమ. ఇక్కడ విమర్శ, ఇక్కడ తిరస్కారం, ఇక్కడ నింద, ఇక్కడ అవమానం. నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నా, నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత తేటగా స్పష్టంగా సూటిగా నువ్వు వాక్యాన్ని ప్రకటించినా, నువ్వు ఎంత యథార్థంగా నమ్మకంగా పరిశుద్ధంగా పరిచర్య చేసినా నీకు ఇక్కడ ప్రశంస లేదు, ఇక్కడ నీ మెప్పుకోలు ఉండదు. రేపటి దినాన క్రీస్తు న్యాయపీఠం మీదట ఆయన ప్రశంసించబోతున్నాడు, ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు. దాని వైపు చూద్దాం అని ముందుకు చూపించాడు. మరణము దగ్గర 4 వైపులా ఒకసారి పౌలు చూసుకున్నాడు, తిమోతి కూడా చూచాడు. వెనక్కు తిరిగి చూసుకుందాం, అతిశయించొద్దు. కేవలమైన సంకల్పం, ఆయన కృప ఈ స్థితికి కారణం. పైకి చూద్దాం, నిరాశపడొద్దు. శ్రమ, పోరాట, ప్రయాసాల మధ్య పరలోకం వైపు చూద్దాం. ఆయనను చూస్తే ఆదరించబడతాం, ప్రోత్సహించబడతాం. ఏ మనిషిని చూసినా కృంగిపోతాం. 3వది, చుట్టూ చూడొద్దు, లేఖనములోనికి చూడు. చుట్టూ చూస్తే చెడిపోతావు, లేఖనములోనికి చూడు. 4వది, భవిష్యత్తును చూడు, నీకు మహిమ ఉంది, కిరీటం ఉంది అని జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం వేళ ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం, ఆదరించబడదాం, ప్రోత్సహించబడదాం.